బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ట్రంప్ కు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. బ్రిక్స్ దేశాలపై 10% అదనపు పన్ను విధిస్తామంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన ఆ వార్నింగ్ స్టేట్మెంట్స్ కి సంబంధించి వార్నింగ్ కామెంట్స్ కి సంబంధించి బ్రెజిల్ రియాక్ట్ అయింది. బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా మండిపడుతున్నారు. నువ్వేం చక్రవర్తివి కాదు, చక్రవర్తిలా ప్రవర్తించాల్సిన అవసరం లేదు, ప్రపంచం గతంలా లేదు, నువ్వు పన్నులు వేస్తే చూస్తూ ఊరుకోమంటూ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. డాలర్కు ప్రత్యామ్నాయం తప్పదు అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్ఫాక్ట్ బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా బ్రిక్స్ ముగింపు సమావేశంలోని లూలా వార్నింగ్ ఇచ్చాడు. ఈ సమావేశంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. బ్రిక్స్కి వార్నింగ్ ఇచ్చాడు. బ్రిక్స్ దేశాలు ఏవైనా అమెరికాకు వ్యతిరేకంగా కార్యకలాపాలకు దిగితే, అమెరికాకు నష్టం చేకూర్చేలేమైనా ప్రయత్నం చేస్తే కనుక గట్టిగా పన్ను విధిస్తా, ఉన్న పన్నులకు 10% ఎక్స్ట్రా పన్నులు విధించడం జరుగుతుందంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది బ్రెజిల్. మీకు గుర్తుందా, గతంలో కూడా మరీ ముఖ్యంగా ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది. డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ ఉండాలనే అంశానికి సంబంధించి సబ్జెక్ట్ టు ద కరెక్షన్ అప్పుడు కూడా బ్రెజిలే తెర మీదకి తీసుకొచ్చింది అనుకుంటా, లూలా డా సిల్వా అనుకుంటా. అప్పుడు కూడా ఈ ప్రతిపాదన తెర మీద తీసుకొచ్చిన తర్వాత బలం చేకూరింది. ఐ థింక్ ఒక 10 ఏళ్ల క్రిందట అనుకుంటా, దాదాపుగా 9-10 ఏళ్ళు ఆ క్రమంలో ఇటు డాలర్కు ప్రత్యామ్నాయం ఉండాల్సింది అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. ఇప్పుడు అదే బ్రెజిల్ మళ్ళీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దాంతోపాటు సౌత్ ఆఫ్రికా. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు బ్రెజిల్ కౌంటర్ ఇచ్చింది. ఒక్కసారి ఆయన ఏమన్నాడు చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. Que eu deveria comentar, porque eu não acho uma coisa muito responsável e séria um presidente da República de um país do tamanho dos Estados Unidos ficar ameaçando o mundo através da internet. Não é correto. Ele precisa saber que o mundo mudou. Sabe? Nós não queremos imperador. Nós somos países soberanos. Se ele achar que ele pode taxar, os países têm o direito de taxar também. Existe a lei da reciprocidade. Eu acho muito equivocado e muito irresponsável um presidente ficar ameaçando os outros em redes digitais. Nem acho que eu deveria comentar, porque eu não acho uma coisa muito responsável e séria um presidente da República de um país do tamanho dos Estados Unidos ficar ameaçando o mundo através da internet. Não é correto. Ele precisa saber que o mundo mudou. Nós não queremos imperador. Nós somos países soberanos. Se ele achar que ele pode taxar, os países têm o direito de taxar também. Existe a lei da reciprocidade. Eu acho muito equivocado e muito irresponsável um presidente ficar ameaçando os outros em redes digitais. Nem acho. అదే ఆయన చెబుతోంది. ఆయన ఒకటే చెప్తున్నాడు, నీ అవసరం ఈ ప్రపంచానికి లేదు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వెవడవు అసలు? ప్రపంచానికి చక్రవర్తివి అని చెప్పి నీకు నువ్వు డంకా బజాయించుకొని నీకు నువ్వు డబ్బా కొట్టుకుంటే సరిపోదు. ఇక్కడ ఇండైరెక్ట్గా అదే చెప్తున్నాడు. ఇప్పుడు ప్రపంచం మునుపట్ల లేదు. అమెరికానే ఏదో చేసేస్తుంది, అమెరికానే ఏదో పొడి చేసేస్తుంది అనుకుంటే నేచెల్తా అయిపోయింది. ఆ జమానా అయిపోయింది. పెట్టెబేడ సర్దుకొని పంపించాల్సిన సందర్భం దగ్గరకు వచ్చారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడుతున్నాడు. ఇంకా ఏమంటున్నాడు, ప్రపంచానికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఆ విజువల్స్ చూస్తేనే లూలా డా సిల్వా చెప్తున్న మాటలు క్లియర్ కట్గా అర్థమవుతున్నాయి. ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది, ప్రపంచానికి సంబంధించి ఒకప్పట్లా లేదు ట్రంప్, నువ్వు మారాలి,
నువ్వు మారాలి, బెదిరిస్తావంటే బెదిరింపులకు లొంగిపోయే రోజులు కావివి. గుర్తుపెట్టుకు, నువ్వు బెదిరిస్తే బెదిరింపులకు లొంగిపోయే రోజులు కావివి. లేదు, కాదు, కూడదు అనుకుంటే కనుక ఆ పరిస్థితుల్లో పరిణామాలు వేరేలా ఉంటాయి. కానీ బ్రెజిల్ ఇస్తున్నప్పుడు ఈ వార్నింగ్కి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది చూడాలి. ఎందుకంటే ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అనే అంశానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో వాడు ట్రంప్ ఒకటి అనుకుంటాడు, అదే చేస్తాడు. బట్ ఇప్పుడు ట్రంప్ ఏమనుకుంటాడు, ఎందుకంటే ఇప్పటికీ ఎలా వచ్చిందంటే బ్రిక్స్లో భాగంగా ఉంది ఇండియా, భారత్, బ్రెజిల్ ఉంది, రష్యా ఉంది. ఒక్కసారి కాంబినేషన్ చూడండి. అమెరికాకు అన్నీ అగైనెస్ట్ ఎక్సెప్ట్ భారత్. ఎందుకంటే బ్రెజిల్ ఆ స్టేట్మెంట్స్ మనం చూస్తే అర్థమవుతోంది. అమెరికాకు గట్టిగా మన స్వచ్ఛమైన తెలుగులో చెప్పాలంటే గోప్ పగిలిపోయి అంటూ ఉంటారు కదా, అంటే గట్టిగా లాగిపెట్టి కొట్టేలా సమాధానం ఉంది. నువ్వు బెదిరిస్తే బెదిరిపోతామా, నువ్వు ఈ చంప మీద కొడితే టాప్ మన రెండో చంపెట్టి లాగి లంపగా ఇస్తామన్న టైప్లో బ్రెజిల్ సమాధానం ఇచ్చింది. ఎన్ని రోజుల నుంచి నీ చక్రాధిపత్యం, ఏదో ఏక చక్రాధిపత్యం చేద్దాం అనుకున్న టైప్లో నువ్వు మాట్లాడుతున్నావు, ఇది కరెక్ట్ కాదు, ప్రపంచానికి నీలాంటి అవసరం లేదు, ఒక రాయల్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. ఎందుకంటే గట్టిగా ఆ మాటకు మాట్లాడుకుంటే కనుక బ్రెజిల్ అధ్యక్షుడు లులా డెసిల్వా అదే చెప్తున్నాడు. ఆయన ప్రపంచం అప్పట్లా లేదు, బహుశా నువ్వున్నావేమో, నీ పద్ధతి నువ్వు మార్చుకోవాలి. బ్రెజిల్లో జరిగిన బ్రిక్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రపంచం గతంలో లేదు, ఇప్పుడు చక్రవర్తులు రాజులు రాజ్యాల్లా లేదు, ప్రతిదీ సార్వభౌమాధికారానికి సంబంధించి ప్రజాస్వామ్యం, సార్వభౌమాధికారం వీటి మీద ముందుకు వెళుతున్నాయి, కలిసికట్టుగా ముందడుగు వేయాలనుకుంటున్నాయి. అందరం కలిసి ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించాలి తప్ప నేనే రాజుని, నేనే నడిపిస్తా, నేనే యుద్ధాలు చేస్తా, నేనే యుద్ధాలు ఆపేస్తా, నేనే అన్నిటికీ కారణం అంటే నహి చల్తా భయ్, నహి చల్తా, నడవదు. ఇప్పుడు అయిపోయింది, ఆ జమానా అయిపోయింది. నువ్వు మారపోతే కనుక నీకు మార్పు అంటే ఏంటో చూపిస్తావు అనే లెక్కలో ఇప్పుడు కౌంటర్ ఇచ్చిన సందర్భం. కానీ ఇంట్రెస్టింగ్గా ఇక్కడ ఆ కాంబినేషన్లు, బ్రిక్స్లో కాంబినేషన్లో మనం చూస్తున్నప్పుడు ఇటు బ్రెజిల్ అమెరికాకు కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చిన సందర్భం. ఇక రష్యా గురించి చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఇండియాకి ప్రస్తుతం ఇటు అమెరికాతో ఎటువంటి ఇబ్బంది వాతావరణం లేకుండా తటస్థంగా, అందరితో కూడా తటస్థంగా వెళ్తున్న సందర్భం. ఆ తర్వాత చైనాకు సంబంధించి, చైనాకి అమెరికాకి ఆ మైత్రి సంబంధం ఎంత ఉందో మనకు తెలుసు. ఇద్దరి మధ్య ఫెవికాల్ వేస్తే అతుక్కుంటుంది అంటూ ఉంటారు కదా సాధారణంగా. అంటే దాన్ని ఏమంటారు, ఆ గాఢత విషయం కావచ్చు, లేకపోతే అతుక్కోవడం విషయంలో, అంటే అంత స్ట్రాంగ్ బాండింగ్ మాట్లాడుకుంటూ ఉంటారు కదా. సో వీళ్ళ బాండింగ్ సంబంధించి వర్ణనాతీతం అని చెప్పుకోవాలి. అంత చాలా సఖ్యతగా ఉంటూ ఉంటారు చైనా, అమెరికా. సో ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, మొన్న జరిగిన రాయల్ ట్రీట్మెంట్తో, మొన్న సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడికి జరిగిన రాయల్ ట్రీట్మెంట్తో వాళ్ళకి తెలిసి వచ్చింది ట్రంప్ ఎలాంటి వాడు అనేది. సో అందరికందరూ ప్రస్తుతం ట్రంప్ మీద ఆగ్రహంతో ఉన్నవాళ్ళే. ఆ బ్రిక్స్ సమావేశానికి సంబంధించి ఒక విధంగా చెప్పాలంటే ట్రంప్ మీద ఒక యుద్ధాన్ని ప్రకటించిన సందర్భం లాంటి మాటలు అవి. ఇంకా అక్కడి నుంచి కట్ చేస్తే ఇంకే